హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయ్యే మంచి మంచి ఐడియాస్ అండ్ డిఐవైస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసండి, చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్గా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అయితే ఇంట్లో ఇలాంటి బాక్సెస్ అయితే ఉంటాయి కదా, నా దగ్గర అయితే ఇలా లయన్ డేట్ బాక్స్ ఉంది. సో మీ దగ్గర ఇలాంటివి కాకపోయినా వేరే ఇంకా బిర్యానీ బాక్సెస్ అలా ఉన్నా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది ఐడియా అయితే. సో ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉంటుంది కదా, సో బాటిల్ తీసుకొని ఇలా క్యాప్ మాత్రం ఇలా బాక్స్లో లోపల డబల్ సైడ్ టేప్ పెట్టేసి ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బాటిల్కి ఉన్న కవర్ తీసేసి ఇప్పుడు మనమైతే డిష్ వాష్ లిక్విడ్ వాడతాం కదా, సో దాన్ని కొంచెం వేసి అందులో వాటర్ వేసుకొని ఇప్పుడు ఆ బాటిల్కి అయితే ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి రివర్స్లో ఆ బాక్స్ లోపల. సో ఇలా పెట్టేసుకున్న దాన్ని మనం చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి కింద, నేను చూపిస్తున్నట్టుగా కింద వైపు మాత్రం చిన్న హోల్ పెట్టుకున్నామంటే మనకి గిన్నెలు తోముకునేటప్పుడు వాడతాం కదా, సో ఇలా మనం జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఆ లిక్విడ్ అనేది వస్తుంది అందులో బాక్స్లోకి అయితే. సో మనం ఎంత కావాలో అంతే యూజ్ చేసుకోవచ్చు అనమాట, వేస్ట్ అనేది ఉండకుండా ఉంటుంది ఇలా ట్రై చేసామంటే. సో ఇదైతే ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోకి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఒకటి తీసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకోండి. ఇలా హాఫ్కి కట్ చేసుకున్న దాన్ని పైన పార్ట్ ఓన్లీ బాటిల్కి క్యాప్ ఉంది చూడండి, సో దాన్ని మాత్రం మనం యూజ్ చేస్తామన్నమాట. సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా ఒక వైపు మాత్రం ఇలా 2 హోల్స్ పెట్టేసుకోండి చిన్నగా. సో హోల్స్ పెట్టుకొని ఒక తాడు కానీ లేదంటే థ్రెడ్ ఎలాంటిది ఉన్నా కూడా ఇలా కట్టేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నట్టుగా నా దగ్గర అయితే ఇలా జిప్ ట్యాగ్ ఉంది, సో దీన్ని అయితే ఇలా వాడుతున్నాను. లోపల హోల్స్ నుంచి ఇలా థ్రెడ్ని అయితే ఇలా బయటకి 2 వైపులా ఇలా లాగాలి. సో దీన్ని అయితే మనము ఇప్పుడు గిన్నెలు తోముతాం కదా, సో ఇలాంటి టబ్బులో అయితే మనం వేస్తుంటాము. కాకపోతే స్పూన్స్ ఫోక్స్ ఇలాంటివి అయితే మనం అందులోనే కలిపి వేసేస్తాము. సో ఎప్పుడైనా మనం అర్జెంటుగా తీయాలనుకుంటే అసలు కనిపించవు కదా, సో అలాంటప్పుడు మనకి ఇలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలాంటి బుట్ట కానీ లేదంటే ఇంకా స్టీల్వి వాడుతున్నా ఒకే ఒక సైడ్కి కనుక మనం ఇలా బాటిల్ని ఇలా కట్టేసుకున్నామంటే ఆ ఫోక్స్ ఇంకా స్పూన్స్ అలాంటివి మాత్రం ఇలా ఇందులో వేసుకుంటే వాటర్ కూడా కారిపోవాలి అనుకుంటే కిందకి ఆ క్యాప్ తీస్తే సరిపోతుంది. సో వాటర్ కూడా ఏం లేకుండా ఉంటుందన్నమాట, మనకు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి, మనకి డైలీ యూజ్ అయ్యే టిప్ అయితే ఇదైతే. ఈ బాటిల్స్తో మనకైతే చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, చాలా బాగున్నాయి టిప్స్ అయితే. సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనకి ఒక బాటిల్ క్యాప్ అయితే తీసుకోవాలి. దీన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా అటు ఇటు కూడా మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలా సూదితో పెట్టేసుకుంటున్నాను హోల్. సో అటు ఇటు కూడా పెట్టేసుకొని ఇప్పుడు మనము మన ఇంట్లో బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మెటల్ బ్యాంగిల్స్ అలాంటివి చిన్నవి అయినా పెద్దవైనా, సో వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము, పక్కన పెట్టేస్తుంటాము కొంచెం కలర్ చేంజ్ అయినా. సో దాన్ని అయితే ఇలా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక బ్యాంగిల్ని తీసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి మిడిల్లోకి. సో కట్ చేసుకున్న దాన్ని ఇలా హోల్స్ పెట్టుకున్నాం కదా క్యాప్కి, సో దాన్ని అయితే ఇలా లోపలికి ఎక్కించేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే లోపలికి అయితే వెళ్ళిపోతాయి. సో దాన్ని ఇలా కిందకి అనేసుకుంటే మనకి అవి గుచ్చుకోకుండా టైట్గా అయితే ఉంటాయి. సో దీన్ని ఈ బ్యాంగిల్ని మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా హుక్కు లాగా అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తూ అడ్జస్ట్ చేసుకుంటే చేస్తుంది ఈజీగా. సో ఇలా మనం డైరెక్ట్గా ఇలా డబల్ సైడ్ టేప్ పెట్టేసైనా మనం వాల్కి స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో క్యాప్ ఒకటి తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా జస్ట్ దీనికంటే ఒక చిన్న క్యాప్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ కనుక పెట్టేసుకొని నెక్స్ట్ డబల్ సైడ్ టేప్ పెట్టేసి ఇంకా మనకి ఇంకా బాగుండాలి క్యాప్ చూడడానికి అనుకుంటే, బయట కొన్న దానిలాగానే ఉండాలి అనుకుంటే ఇలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా మన పిల్లల బుక్స్లో కానీ లేదంటే ఎలాంటి స్టిక్కర్స్ అయినా మనం ఇలా స్టిక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మనం దీన్ని కీ చైన్స్ లేదంటే చైన్స్ అలాంటివి కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా కిచెన్లో అయితే టవల్స్ ఇంకా స్పూన్స్ అలాంటివి కూడా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది.
నేనైతే ఇలా కీస్ వేసుకోవడానికైతే యూజ్ చేస్తున్నాను. సో పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదా కింద ఉంటే. సో ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా ఒక కార్డ్బోర్డు ఇంకా ఒక ఫోటో, మనకి ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోతో అయితే నేను ఒక మంచి DIY చూపిస్తున్నాను, చూసేయండి. చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. సో ఇలా ఒక కార్డ్బోర్డుని తీసుకొని ఇలా మన ఇంట్లో ఉన్న ఒక ఫోటోని తీసుకొని ఆ సైజుని వరకు ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఇప్పుడు లోపల ఉన్న పీస్ని మాత్రం ఇలా కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఇటువంటిది ఇంకో కార్డ్బోర్డుని కూడా ఒక తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి నచ్చిన క్లాత్ కానీ లేదంటే ఇలా పేపర్తో కానీ మంచిగా ఫెవికాల్తో అయితే స్టిక్ చేసేసుకోవాలి. ఇది జస్ట్ కేవలం ఫెవికాల్తో మనకి అయిపోతుంది పని అయితే. సో మిడిల్లో ఉన్న పార్ట్ మాత్రం ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఈ 4 పీసెస్ని ఇలా వెనక వైపున మాత్రం అతికించుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ చిన్న చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ 3 తీసుకోవాలి. సో ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఓన్లీ 3 సైడ్స్ మాత్రమే అతికించుకోవాలి ఫెవికాల్తో. ఇప్పుడు ఇంకో కార్డ్బోర్డ్ని తీసుకున్నాం కదా, సో అది దాన్ని నేనైతే వైట్ పేపర్తో స్టిక్ చేసుకున్నాను. సో దీన్ని ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఈ 3 పీసెస్ ఉన్నాయి కదా, సో దీనిపైన మనం ఆ కార్డ్బోర్డ్ అనేది స్టిక్ చేసుకోవాలి గమ్తో. సో ఇలా ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. మనకి చూడడానికి ఇంకా బాగుండాలి అంటే ఇంకా మంచిగా డిజైన్స్ అయినా వేసుకోవచ్చు, క్లాత్ మీద ఇంకా స్టోన్స్ అలాంటివి అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే ఇలా చిన్న చిన్న మిర్రర్స్ ఉంటే అవైతే పెట్టేసుకున్నాను. సో సింపుల్గా ఇప్పుడైతే ఫోటోకి డస్ట్ పడకుండా ఉండటం కోసం ఇలా ఒక కవర్ని పెట్టేసుకొని అప్పుడు ఫోటోని అయితే ఇలా ఫ్రేమ్లో పెట్టేసుకోవడమే అండి, అంతే సింపుల్ అండి. ఇప్పుడు నేనైతే వాల్కి స్టిక్ చేసుకుందాం అనేసి ఇలా డబుల్ సైడ్ టేప్ పెట్టేసి స్టిక్ చేసుకున్నాను. సో సెల్ఫ్లో పెట్టుకోవాలి అనుకుంటే కార్డ్బోర్డ్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం ఖర్చు లేకుండా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.